బస్సు టిప్పర్ ఢీ 14 మంది సజీవ దహనం. మృత్యు శకటాలు. ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేటు బస్సుల చెలగాటం. ఘోర ప్రమాదాలు, సజీవ దహనాలు. కర్నూలు నుంచి మార్కాపురం వరకు అదే తీరు. డొక్కు బస్సులు, ఫిట్నెస్ లోపమే దీనికి గల ప్రధాన కారణమట. ఎక్కడ జరిగింది ఈ ఘటన? మార్కాపురం జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం మనం టీవీల్లో మనం చూసాం. బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, అక్కడే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్లు. అయితే ప్రమాదాలు ట్రావెల్స్ బస్సు ఇది మొదటిసారి అంటే మన కర్నూలులో జరిగింది. దాంట్లో 22 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే చేవేళ్ల దగ్గర జరిగింది తెలంగాణలో, మిర్జాపురం వద్ద. అక్కడ కూడా అంతే. ఆర్టీసీ బస్సు వెళ్ళి ఎదురుగా వెళ్తున్న టిప్పర్ని ఢీకొనడంతో అది కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మార్కాపురంలో. కంకర్ లారీని ఢీకొట్టింది, ఇలాంటి ప్రమాదం సంభవించింది. 14 మంది చిన్నపిల్లలు, ముసలోళ్ళు, వయసు వాళ్ళు అందరూ కూడా అత్యంత పాశవికంగా కాలి గుర్తుపట్టలేనంత విధంగా మారి DNA టెస్టులు చేసి వారి కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. నిన్న హోమ్ మినిస్టర్ అనితా గారు కూడా ఆ బాధ్యులను వదిలిపెట్టమని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు. మరి సంతాపం వ్యక్తం చేయడం తప్ప చర్యలు ఏమన్నా ఉంటున్నాయా అంటే ఏమి లేవు. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధ్యులను వదిలిపెట్టమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న హోంమంత్రి అనితా గారు. మరి కర్నూలు బస్సు ఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు రవాణా శాఖ వాళ్ళు విపరీతమైన తనిఖీలు చేశారు. మరి ఏం చేశారు? మిగతా వాళ్ళ దగ్గర ఈ తనిఖీల పేరుతో భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ట్రావెల్స్ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారు. మళ్ళీ అయినా కానీ ఇదే ట్రావెల్స్ బస్సులు మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. బస్సు నిబంధనలు మార్చి వాళ్ళకి ఇష్టానుసారంగా స్లీపర్ బస్సులుగా మార్చుకుంటున్నారు, కొన్ని జనరల్గా మార్చుకుంటున్నారు. మైలేజ్ రావడానికి మరి వెయిట్లెస్గా వాటిని తయారు చేసి ఇలాంటి ప్రమాదాలకి కారణాలు అవుతున్నారు. ఎక్కడెక్కడో రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్లు పుట్టించుకొని మన రాష్ట్రంలో తిప్పుతున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో. నిన్న కూడా అందరూ కూడా పనులు చేసుకుని బతికే వాళ్ళు మొత్తం మంటపాలైపోయారు. హడావుడిగా ఎక్స్గ్రేషియా 2 కన్నీటి బుట్టలు కారితే సరిపోతుందా? మరి ఒక స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పూనుకొని ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులని తిరగకూడదు. ప్రమాదానికి కారణమైంది ఒక డ్రైవరే అవ్వచ్చు, కానీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేదు. రోడ్డు పక్కన అటు నుంచి వచ్చే వాహనాలు కనపడకుండా అది మూల మలుపులు. పైగా ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి కంకర్ లోడ్కి అక్కడ ఆర్టీఓ చెక్ చేయలేదు. అలాగే ఈ బస్సుల్ని చెక్ చేస్తున్నారా లేదా అంటే అది కూడా లేదు. గ్యాస్ సిలిండర్లు నింపుకున్నారు. సేఫ్టీ మరి మంటలు వ్యాపించినప్పుడు అదుపు చేయడానికి సరైన కిట్లు కూడా అక్కడ ఏం వాడుతున్నట్టుగా కనిపించట్లా. సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కన్నీటి బొట్లు కాల్చి ఎక్స్ప్రెస్గా ప్రకటించకుండా ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సుల్ని రోడ్డుపై తిప్పి ప్రజల ప్రాణాలు తీయొద్దని గవర్నమెంట్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని ప్రజలు కోరుతున్నారు.